పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 100వ కీర్తన మనమందరం కలిసి చదువుదాం. 100వ కీర్తన అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడి పరిశుద్ధ లేఖనమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి గతించిన 7 మాసములు మమ్ములను సజీవ లెక్కలో ఉంచారు. మమ్ములను, సంఘాన్ని, దైవజనులను మీరు కాపాడారు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 8వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి పునరుద్ధానపు దినపు రోజున నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని స్తుతించడానికి, పరిశుద్ధులందరితో చేరి సహవాసము చేయడానికి, నీవు మాట్లాడే మాటలు విని మా బ్రతుకుల్ని కట్టుకోవడానికి, సరిచేసుకోవడానికి, ఆదరించబడ్డానికి, నీ స్వరాన్ని విని దీవించబడ్డానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకున్న ప్రేమను బట్టి, మా పైన నీకున్న జాలిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. కొన్ని నిమిషాలు నిన్ను ఆరాధించడానికి, ఆరాధనకు సహాయకరంగా లేఖనాల్లో నుండి ప్రభువా నీ మాటలను ధ్యానిస్తుండగా, ఇది మీ మాట గనుక మాతో మాట్లాడమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాం. దేవా, ఇప్పుడు నీ మాటల చేత మమ్మల్ని అందరినీ ప్రభువా నిన్ను ఆరాధించుటకు సిద్ధపరచమని, మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే సంపూర్ణ సమర్పణే ఆరాధన. చెప్పండి, సంపూర్ణ సమర్పణే ఆరాధన. దేవుడు మన యొద్ద నుండి కోరుకునేది నీవు సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. నీ ఆరాధనలో ఒకవేళ నిన్ను నీవే సమర్పించుకోకుండా ఎంత ఆరాధన చేసినా ఆ ఆరాధనకు దేవుడు ఎంత మాత్రము కూడా సంతోషించడు, ఆనందించడు. అందుకని ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే సంపూర్ణ సమర్పణే
నిజమైన ఆరాధన లేదా సత్యమైన ఆరాధన. అందుకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడి పరిశుద్ధ లేఖనము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివిన లేఖన భాగంలో సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. పౌలు గారు ఈ పత్రికను రాస్తూ బతిమాడుతూ చెబుతున్నాడు ఈ మాట, సమర్పించుకోండి, సమర్పించుకోండి. ఎందుకనంటే అక్కడ రాయబడి ఉంది, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మన తెలుగులో సేవ అని రాయబడి ఉంది కదా, దీనికి అర్థం ఏంటంటే గ్రీకు భాషలో ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది అని అర్థం. చెప్పండి, సేవ అనే దగ్గర ఏమని పెట్టాలి? ఆరాధన. ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది, యోగ్యమైనది, సత్యమైనది. మీరు ఆయన ఆరాధించాలి యథార్థముగా, సత్యముగా, నిజముగా ఆరాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సమర్పించుకోవాలి. మిమ్మును మీరు సమర్పించుకుంటేనే మీరు చేసే ప్రతీది కూడా ఆయనకు ఆరాధన అవుతుంది. మీ మాట, మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ తలంపులు. ఇప్పుడు చూడండి, చాలామంది ఆరాధన అంటే ఇక్కడ నిలబడి ఆ కాసేపు మనం చేసే నిలబడో లేకపోతే చేతులెత్తో పాటలు పాడో ఇదే అనుకుంటున్నాం. కాదు. నీవు భోజనము చేసినను పానము చేసినను సమస్తము మీరేమి చేసినను, వాట్ ఎవర్ యు డూ, అది ఆయనకు మహిమను తీసుకురావాలి, ఆయనకు ఘనతను తీసుకురావాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము నీవు నిజముగా సమర్పించుకుంటేనే నీవు నిజమైన ఆరాధనను ఆయనకు చెల్లించగలవు. అందుకనే మనం చదవబడిన లేఖన భాగాన్ని చూడండి. ఇక్కడ మీరు ఆరాధించాలి అని పౌలు గారు వెంటనే చెప్పేలేదండి. ఈ పత్రిక అంతా మనం ధ్యానించామనుకోండి, మొదటిగా 3వ అధ్యాయము 19-20 వచనాలు చదివామనుకోండి, అక్కడ మనము దేవుని శిక్షకు పాత్రులమై ఉన్నాము అనే విషయం మనకు కనబడుతుంది. ఎవరమంట? మనం దేవుని శిక్షకు పాత్రులమై ఉన్నాం. మనము ఏ నీతి మనలో లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 23వ వచనంలో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. నీవు ఎవరివి అనంటే దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పుకును పాత్రుడివి అని చెప్పాడు. 5వ అధ్యాయం 1వ వచనం చదివామనుకోండి, ఇదిగో ఆయన ఏం చేశాడో తెలుసా, నిన్ను నీతిమంతుడుగా, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు అని చెప్పాడు.
నీవు ఆయన ఉగ్రతకు పాత్రుడివి, కానీ నిన్ను ప్రేమించి కలువరి శిలువలో మరణించిన యేసయ్య మీద నువ్వు విశ్వాసం పెట్టడం వల్ల నువ్వేమయ్యావంటే ఆ ఉగ్రత నుండి తప్పించబడి ఆయన నీతిని నువ్వు పొందుకుని నీవిప్పుడు ఆ శిక్ష నుండి తప్పించబడ్డావు అని చెప్పి దాన్ని ఎక్కడ చెప్తాడంటే 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన శిక్షకు పాత్రుడివి, అందుకు ఆయన మరణించి నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దాడు, అందుకు నీకు ఎటువంటి శిక్షా విధి లేదు. అందుకు నువ్వేం చేయాలంటే ఇప్పుడు 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీవు ఆయన్ని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకుని ఆరాధించాలంట. నిన్ను నువ్వు సమర్పించుకోకుండా ఆయన ఎంత మాత్రము కూడా నువ్వు ఆరాధించలేవు. అందుకే చూడండి, మరి ఏమి సమర్పించాలి? ఈ 12వ అధ్యాయంలో మొదటిగా నువ్వు సమర్పించాల్సింది ఏంటో తెలుసా? నీ శరీరాన్ని నువ్వు ఆయనకి సమర్పించాలి. నీ శరీరాన్ని ఆయనకి సమర్పించాలి. ఒకసారి ఆలోచించండి, మనము క్రీస్తును విశ్వసించక ముందు మన శరీరాన్ని పాపపు ఆనందాల కొరకు, పాపపు ప్రయోజనాల కొరకు, మన శరీర కోరికలను తీర్చుకుంటూ దీన్ని మనం ఉపయోగించాం. వాటికే మన శరీరాన్ని సమర్పించుకున్నాం. ఈ శరీర ఆశలను తీర్చుకోవడానికి ఈ శరీరాన్ని వాటి కోసమే, పాపపు విషయాల కోసమే మనం సమర్పించుకున్నాం. కానీ యేసుక్రీస్తు రక్తము చేత నిన్ను కడిగి నిన్ను పవిత్రునిగా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ శరీరము ద్వారా ఏం చేయాలో తెలుసా? ఆయనకు సేవ చేయాలి, ఆయనకు ఆరాధన చేయాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలంట? ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి ఆరాధన. ఇప్పుడు మొదటగా అంటున్నాడు, నీ శరీరాన్ని ఆయనకి సమర్పించు. ఎందుకో తెలుసా? క్రైస్తవుని యొక్క శరీరం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం ప్రకారం, ఇదిగో దేవుని యొక్క దేవాలయము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నీ శరీరము పాపపు తీర్చుకునే ఒక గని కాదు ఇది. పాపము నివసించే ఒక గది కాదు ఇది. ఈ శరీరము ఏం చేయాలో తెలుసా? దేవుడు నివసిస్తున్న స్థలము గనుక దేవుణ్ణి మాత్రమే గణపరచాలి. అంతేకాదు, మనం చూస్తాం కదా, మన శరీరంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. మరి అప్పటి నుంచి ఆత్మ మనలో నివసిస్తున్నాడు. ఏ క్షణమైతే నీ విశ్వాసాన్ని కలువరి శిలువలో మరణించిన యేసయ్య మీద పెట్టావో ఆ రోజు ఆయన తన రక్తము చేత నిన్ను కడిగి పవిత్రునిగా చేశాడు. ఆ క్షణము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడం ప్రారంభించాడు. అందుకే నువ్వు ఎవరివో తెలుసా? నీవు ఆయన నివసించే ఆలయమై ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలంట? ప్రతి క్షణము కూడా నీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకుంటూనే ఉండాలంట. నీ శరీరాన్ని పాపాన్ని ఏలనిస్తున్నావా? నీ శరీరాన్ని ఈ లోక ఆశల కొరకు పరిగెత్తేదానిగా నువ్వు మారుస్తున్నావా? జాగ్రత్త. ఈరోజు ఆయన ఆరాధించడానికి వచ్చిన నీవు మొట్టమొదటిగా నీ శరీరాన్ని సంపూర్ణంగా ఆయనకే సమర్పించావా? నిన్ను రక్షించుట కొరకు తన శరీరాన్ని సంపూర్ణంగా కలువరి శిలువలో సమర్పించాడు యేసయ్య. సంపూర్ణంగా సమర్పించాడు. ఏమైనా దాచుకున్నాడా? తను రిక్తునిగా చేసేసుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు. నీ కొరకు ఆఖరి బొట్టు వరకు, తన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏది కూడా ఆయన సగం చెల్లించలేదు. ఆయన సంపూర్ణంగానే తన ప్రాణాన్ని పెట్టాడు. సంపూర్ణంగానే గాయపరచబడ్డాడు.
ఆయన ఏది చేసినా సంపూర్ణంగానే చేశాడు. నిన్ను ప్రేమించినా శాశ్వతంగా అంటే సంపూర్ణంగానే ప్రేమించాడు. హీ లవ్స్ అస్ ఈటర్నల్లీ, సంపూర్ణంగా. ఆయన ప్రేమ నిత్యము ఉండేది, శాశ్వత కాలం ఉండేది. ఒకసారి ఆలోచించు, ఆయన ఆరాధించడానికి వచ్చి నీవు గుర్తుంచుకో, నీవు సమర్పించుకుంటేనే ఆయన ఆరాధించగలవు. ఏమి సమర్పించుకోవాలి? మొదట నీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. ఇప్పుడు నీ శరీరం నీతోనే ఉంది కదా, నీ శరీరం ద్వారా ఆయనకు ఆరాధన కలుగుతుందా? చూడండి, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. 6వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. చూడండి, నీ శరీరము, నీ అవయవాలు, శరీరంలో ప్రతి అవయవం అంట అదొక సాధనం అంట, పరికరం అంట. సో ఏ పరికరంగా పనిచేయాలి? నీతి పరికరముగా పనిచేయాలంట. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? నీతి పరికరాలుగానే, సాధనాలుగానే దేవునికి నీవు అప్పగించేసుకోవాలంట, సమర్పించేసుకోవాలి. అక్కడ అంటున్నాడు, ఇదిగో ఒకవేళ దుర్నీతి సాధనాలుగా వాడతారేమో జాగ్రత్త. నిన్ను విలువ పెట్టి కొన్నాడు కదా ఆయన, నిన్ను తన ఆలయముగా చేసుకున్నాడు కదా. ఈరోజు నీలో నివసిస్తున్నాడు దేవుడు, మర్చిపోవద్దు. నీలో నివసిస్తున్న దేవుణ్ణి నీవు ఆరాధించడానికి వచ్చావు. ఆరాధించాలంటే ఒక్కసారి పరీక్షించుకో, నీ శరీరాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నావా? రెండో విషయాన్ని చెబుతున్నాను చూడండి, మనం ఇంకా ఏమి సమర్పించుకోవాలి? అక్కడే రాయబడున్న విషయాన్ని 2వ వచనంలో రాయబడి ఉంది, మన మనస్సులను ఆయనకి సమర్పించుకోవాలి. ఏంటి చెప్పండి? మన మనస్సును, మొదట మన శరీరాన్ని సంపూర్ణంగా సమర్పించాలి. రెండవది మన మనస్సును సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. అక్కడ రాయబడి ఉంది చూడండి, మీ మనస్సు మారి అని రాయబడి ఉంది. మనస్సు ఎప్పుడు మార్పు చెందుతుందో తెలుసా? నిరంతరము నీవు వాక్యముతో సహవాసము చేసినప్పుడు, నిరంతరము వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ, అందుకే రాయబడి ఉంటుంది మొదటి కీర్తన 1వ అధ్యాయము 3వ చరణములో రాయబడి ఉంటుంది, దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు దాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము నీ మనస్సు అనగా మైండ్ని ఏం చేస్తా తెలుసా? స్వాధీనపరుచుకుంటుంది. ఇక్కడ చూడండి, లోకం ఏం చేస్తుందో తెలుసా? మీ మనస్సును కంట్రోల్ చేయడానికి చూస్తుంది. లోకం ఏం చేస్తుంది చెప్పండి? మీ మనస్సును కంట్రోల్ చేయాలని చూస్తుంది. మరి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ మనస్సును రూపాంతరం చెందించాలని చూస్తాడు. ఈ లోకం కంట్రోల్ చేయాలని చూస్తే, దేవుడేమో ట్రాన్స్ఫార్మ్ చేయాలని చూస్తాడు, రూపాంతరం చెల్లించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పటికప్పుడు క్రీస్తు స్వరూపులోనికి మారుతున్నావని అర్థం. ఆయనకు తగిన విధముగా నువ్వు మారిపోతున్నావు అని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. హల్లెలూయా.
ఆయన సంపూర్ణతకు తగిన విధముగా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారంగా మారిపోవాలి. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చూడండి ఒకసారి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకు కూడా వచ్చేయాలంట. మరి నిరంతరము నీ మనస్సును ఆయనకి సమర్పిస్తున్నావా? నీ మనసు ఎప్పుడు ఆయనకి సమర్పించుకొని ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా వాక్యముతో నువ్వు ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. దాన్ని చదవాలి, ధ్యానించాలి, కంఠస్థం చేయాలి. అది ఎలా చెబుతుందో అలా బ్రతకాలి. కానీ ఈ రోజుల్లో ఈ లోకపు యొక్క ఉద్దేశాలు ఏం చేస్తున్నాయి తెలుసా? కంట్రోల్ చేస్తున్నాయి. అందుకని అక్కడ అన్నాడు 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకాన్ని అనుసరించమంటది నీ మనసు. ఎందుకు? ఈ లోకము చూపించే ఆశలు నీ యొక్క మనసును కంట్రోల్ చేస్తాయి, నీ మైండ్ని ట్యూన్ చేస్తాయి. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? నీ మనస్సును అవి ట్యూన్ చేయకుండా, స్వాధీనపరచుకోకుండా, లోకము నియంత్రించకుండా నువ్వెప్పుడు ఏం చేయాలో తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యముతో నువ్వు సహవాసము చెయ్యాలి. ఇలా ఉంటేనంట నువ్వు నిజమైన ఆరాధన చేయగలవంట. ఒకటి నీ శరీరము, రెండవది నీ మనస్సు, మూడో విషయాన్ని అక్కడ చూద్దాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే ఒక మంచి మాట ఉంది. సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు అన్నాడు. ఒకటి నీ శరీరాన్ని సమర్పించమన్నాడు, రెండవది నీ మనస్సును సమర్పించమన్నాడు, మూడోది ఏమన్నాడు తెలుసా? నీ చిత్తాన్ని కూడా సమర్పించు బాబు. నీ చిత్తాన్ని, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వేం చేయాలనుకున్నావో, ఈ లోకంలో ఎలా బ్రతకాలనుకుంటున్నావో, ఒక విషయాన్ని ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు వలె మనం కూడా ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలో తెలుసా? నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే జరుగునుగాక. ఆమేన్. నీవు అప్పుడే నిజమైన ఆరాధన చేయగలవు. ఇప్పుడు మరి ఆయన చిత్తాన్ని మనము సంపూర్ణంగా మన చిత్తాన్ని ఆయనకి సమర్పించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు చూడండి, వాక్యముతో నువ్వు నిరంతర సహవాసము ఆరాధనే. రెండవది నిరంతరము ప్రార్థించడం కూడా ఆరాధనే. అందుకే ప్రార్థన గురించి ఎప్పుడు మాట్లాడినా వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నిత్యము విసుకక ప్రార్థించండి, ఎడతెగక మానక. ఎందుకు అంటున్నాడు? బాబు, నువ్వు ఎల్లప్పుడూ ఆయన మాట్లాడుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యము నీ మైండ్ని కంట్రోల్ చేస్తే, నీ ప్రార్థన ఏం చేస్తావు తెలుసా? ప్రభువా, నీ చిత్తమే నేను చెయ్యాలని ఎల్లప్పుడూ ఆయన చిత్తం కోసం కనిపెడతా ఉంటావు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు నిజముగా ఆరాధించడానికి ఇక్కడికి వచ్చావా? అయితే నీ శరీరాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించావా? నువ్వు ఆయన ఆరాధించడానికి వచ్చావా? అయితే నీ మనస్సును సంపూర్ణంగా ఆయనకి సమర్పించావా? నీ మైండ్, నువ్వు నిజంగా ఆయన ఆరాధించడానికి వస్తే నీ చిత్తము అనగా నీ నిర్ణయాలు, నీ సంకల్పం, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో, ఏమి సాధించాలనుకుంటున్నావో, ఈ లోకంలో ఏమైపోవాలని ఉద్దేశాలు కలిగి ఉన్నావో, ఇవన్నీ ఆయనకి సమర్పించావా? సమర్పించకపోతే ఇట్టి సేవ ఎలాంటిదో తెలుసా? దేవునికి అసహ్యమైనది. ఒకవేళ నిజముగా సమర్పించుకున్నావా, ఇట్టి ఆరాధన దేవునికి యుక్తమైనది. ఒక విషయం చెప్తున్నాను చూడండి, మనం ఒకవేళ ఇలా సంపూర్ణంగా సమర్పించుకోలేకపోతే దేవుణ్ణి ఆరాధించలేం, దేవుణ్ణి స్తుతించలేం, దేవుణ్ణి గణపరచలేం. ఒకవేళ అలా సమర్పించుకోకుండా మనము కేవలము ఆచారబద్ధంగా ఇక్కడికి వచ్చామనుకోండి, దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా? మనల్ని వేషధారులారా అని పిలుస్తాడు. పరిసయ్యులతో అదే మాట అన్నాడు ఆయన. మీరు పెదవులతో నన్ను ఆరాధన చేస్తారు, కానీ మీ హృదయాలు ఎలా ఉన్నాయి చెప్పండి?
నాకు ఇంకా దూరంగానే ఉన్నాయి. బాగా పాటలు పాడతారు, బాగా సహకరిస్తారు, అన్నీ చేస్తారు, కానీ సంపూర్ణంగా మీ శరీరాలు సమర్పించుకోలేదు. ఏమండి, ఇంకా సమర్పించుకోకుండా ఎలా ఉండగలమండి? అక్కడ అంటున్నాడు కదా, మునుపు మీరు ఆయన ఉగ్రతకు పాత్రులు, కానీ ఆ ఉగ్రతను తన కుమారుడిని యేసుక్రీస్తు పొందేశాడు. ఇప్పుడు నీకు ఏ శిక్షా విధి లేదు కదా, నువ్వు శిక్ష నుండి తప్పించబడ్డావు కదా. నువ్వు ఆరాధించట్లేదంటే ఇదిగో నీకు ఒక మంచి మాట చెప్తున్నాను, నిన్ను ఆరాధించేవాడిగా దేవుడు చేయడానికే ఇదిగో ఆ కలువరి శిలువలో నీ కొరకే ప్రాణత్యాగం చేశాడు ఆయన. ఆయన రక్తం ఇంకా సజీవంగానే ఉంది నిన్ను కడిగి పవిత్రుని చేయడానికి. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, నీవు నిజమైన ఆరాధన, యుక్తమైన ఆరాధన, దేవునికి అనుకూలమైన ఆరాధన, ఆయన అంగీకరించి ఆరాధన నువ్వు చేయాలనుకుంటే సంపూర్ణ సమర్పణే నిజమైన ఆరాధన. మరి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుంటేనే కదా నువ్వు నిజంగా ఆరాధన చేయగలవు. ఒకసారి ఆలోచించండి ప్రియులరా, మనల్ని మన యొక్క ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన నిర్ణయాల్ని మనం ఒకవేళ దేవునికి ఇష్టమైనవిగా మలచుకోకపోతే మనం ఖచ్చితంగా దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించలేం, సంపూర్ణంగా దేవుని నామాన్ని మనము గణపరచలేం. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకో. మరి ఈరోజు మనం ఒకసారి మన హృదయాల్ని పరీక్షించుకుంటూ మరి మనం ఆయనకి సమర్పించుకుందామా? ఆయన ఆరాధించే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, నిజమే, నా శరీరాన్ని నీతి సాధనంగా వాడుతున్నానా? నా యొక్క మనస్సును, నా మైండ్ని నిజంగా నీ మహిమ కొరకే వాడుతున్నానా? నా చిత్తము, నా సంకల్పము, నా నిర్ణయాలు నేను నీ మహిమ కొరకే వాడుతున్నానా? ఇదిగో అలా వాడితే నువ్వు ఇక్కడుండి స్తుతి అనే మాట అంటే చాలు, దేవా నీకు వందనాలంటే చాలు, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? నీ ఆరాధనను అంగీకరిస్తాడు, నీ స్తుతిని అంగీకరిస్తాడు ఆయన. నిన్ను దాటిపోడు ఆయన. అందుకే ఒక మంచి మాట అంటాడు భక్తుడు, ఏమంటాడు తెలుసా? స్తుతి ఆరాధన పైకి వెళ్ళునంట, ఆశీర్వాదాలన్నీ ఏం చేస్తాయి? కిందకు వస్తాయంట. నీ స్తుతి నిజమైనదైతే, నీ ఆరాధన యథార్థమైనదైతే ఆయన మెండైన ఆశీర్వాదం నీ మీద ఖచ్చితంగా కుమ్మరిస్తాడు. మెండైన ఆశీర్వాదం నీ మీద కుమ్మరించకుండా ఆపేది ఏంటో తెలుసా? నువ్వు నిజమైన ఆరాధన చేయట్లేదు కనుక. నిజమైన ఆరాధన చేయి. అందుకు నువ్వు చేయవలసింది సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకో. నిన్ను నీవు సమర్పించుకో చాలు, ఖచ్చితంగా నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అందరూ తలలు వంచండి. మీరున్న స్థలాల్లోనే మీరు ఏ విధంగా ఆయన ఆరాధించాలనుకుంటున్నారో కొన్ని నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తున్నాను. లేచి నిలబడగలరా? మీ ఇష్టం. మోకరించగలరా? లేదా కూర్చుని ఆరాధించగలరా? సంపూర్ణంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించడమే నిజమైన ఆరాధన. సంపూర్ణంగా మన మనస్సులను దేవునికి సమర్పించడమే నిజమైన ఆరాధన. సంపూర్ణంగా మన చిత్తాన్ని, మన సంకల్పాన్ని దేవునికి సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన. ఆయన మందిరానికి వచ్చావు, కానీ నిన్ను నీవు సమర్పించుకున్నావా? రక్షించబడ్డావు, కానీ సమర్పణ ప్రతి క్షణము జరుగుతూనే ఉండాలి. ఈ సమర్పణ ప్రతిరోజు జరుగుతూనే ఉండాలి. ప్రతి క్షణము నిన్ను నీవు ఆయనకి సమర్పించుకుంటూనే ఉండాలి. ఈ లోకము నిన్ను నియంత్రిస్తుందా? జాగ్రత్త. నీ శరీరం పాడైపోద్ది, నీ ఆలోచనలు పాడైపోతాయి, నీ నిర్ణయాలు పాడైపోతాయి.
నిన్ను నియంత్రించవలసింది ఎవరో తెలుసా? నిన్ను కంట్రోల్ చేయవలసింది ఎవరో తెలుసా? నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క వాక్యమే నిన్ను కంట్రోల్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడే వాక్యానుసారముగా నేను కంట్రోల్ చేస్తూ నడిపించాలి. లేకపోతే నువ్వు నిజంగా ఆరాధించలేవమ్మా. నువ్వు యథార్థమైన ఆరాధన చేయలేవు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత స్తుతులు చెప్పినా, నీకే మహిమ ప్రభువా అన్నా సరే, హల్లెలూయా చెప్పినా సరే, నువ్వేం చేసినా ఇదిగో సంపూర్ణంగా సమర్పించుకోకపోతే నీ ఆరాధన ఆయన అంగీకరించడు. మీకు వందనాలయ్యా. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఆరాధన చేద్దాం, స్తుతులు చెల్లిద్దాం. ఒక పక్క పరీక్షించుకుంటూ ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుందాం. నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా, ఆయన నివసించే స్థలముగా చేసుకున్నాడు కదా. మరి మన శరీరముతో, మన మనస్సుతో, మన చిత్తముతో ఆయన ఆరాధిస్తున్నామా? ఈ భూమి మీద మనకు దొరికిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయన్ని ఆరాధించడమే మనకు దొరికిన గొప్ప ఆధిక్యత. ఆయనకి ఇవ్వగలిగింది ఏది లేదు ఈ లోకములో. నువ్వు ఏది ఆయనకి ఇద్దామనుకున్నా అది ఆయన నుంచే నువ్వు పొందుకున్నావు. అది ధనమైనా, ఆరోగ్యమైనా, నీ ఆయుష్కాలమైనా, నీ దగ్గరున్న వస్తువులైనా, నువ్వు ఏది ఆయనకి సమర్పించాలన్నా అది ఆయన నుండే నువ్వు పొందుకున్నావు. కానీ నువ్వు ఆయనకి ఇవ్వగలిగింది ఏదైనా ఈ భూమి మీద విలువైంది ఉంది అని అంటే అది నిజమైన ఆరాధన మాత్రమే. మరి నిజముగా ఆరాధించాలనుకుంటున్నావా? అయితే సంపూర్ణంగా సమర్పించుకో. దేవా, నా శరీరాన్ని సమర్పిస్తున్నానయ్యా. దేవా, నా మనస్సును నీకు సమర్పిస్తున్నానయ్యా. దేవా, నా యొక్క చిత్తాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. నా ఉద్దేశాలు నెరవేరకూడదయ్యా. కేవలము నీవు ఏదైతే పరలోకమందు నిశ్చయించావో అదే నా జీవితంలో జరగాలి ప్రభువా. సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి
సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా నీవేను తీరుగా పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మేము సంపూర్ణంగా సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన అని చెప్పావు. నీ లేఖనములో నుండి మరొకసారి నీకు యుక్తమైన ఆరాధన మేము చేయాలంటే సంపూర్ణంగా మా శరీరాల్ని, సంపూర్ణంగా మా మనస్సును, సంపూర్ణంగా మా చిత్తాన్ని నీకు సమర్పించాలని మాతో మాట్లాడా. ఇది ప్రతి క్షణము మా జీవితాల్లో జరగాలయ్యా. అలా జరగకపోతే మా శరీరము నిన్ను గణపరచలేదయ్యా. సంపూర్ణంగా నిన్ను సమర్పించుకోకపోతే మా మనస్సు నిన్ను ఆరాధించలేదయ్యా. సంపూర్ణంగా మా చిత్తము నీకు సమర్పించబడకపోతే మేము యథార్థముగా ఆరాధించలేము నాయన. మరొకసారి ప్రభువా, మేము నీ సొత్తని, నీవు మేపే గొర్రెలమని, నీవు మమ్మల్ని సృజించావని, మమ్మల్ని విలువ పెట్టి కొన్నావని, మమ్మల్ని మేపుతున్నవాడువని దేవా, అందుకనే మేము నిన్ను ఆరాధించాలని మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు దేవా. మేము సంపూర్ణ సమర్పణ కలిగి మేము ముందుకెళ్ళడానికి కృప చూపించమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యొక్క సమయంలో మీ పక్కనున్న వాళ్ళకి వందనాలు